హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను 15 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్‌లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే రైస్ విడివిడిగా వస్తుంది. అడుగు కూడా అస్సలంటదండి. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే. టేస్ట్ విషయంకొస్తే నేను చెప్పడం కాదండి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీరే అంటారు. అబ్బో! ఎంత రుచిగా ఉందని. సో వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా చికెన్ తీసుకోవాలండి. నేనిక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. మీడియం పీసెస్‌లో కట్ చేసుకోండి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కుక్కర్ తీసుకొని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం చూసారా? ఎగ్జాక్ట్‌లీ అలాగే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకండి. బ్లాక్ కలర్‌లో రాకూడదనమాట. గోల్డెన్ కలర్‌లోనే ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లోని గరం మసాలాలు వేసుకోవాలి. యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని, ఈ ఉల్లిపాయ లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయింది కదండీ! అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక 1 ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫ్రెష్‌ది వేసుకోండి. వేశాక ఫ్లేమ్‌ని లో చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్ద టమాటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా వేసిన వెంటనే ఉప్పు వేసుకున్నారనుకోండి టమాటో తొందరగా కుక్ అయిపోద్ది. అందుకే నేనిక్కడ ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. సో, ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు ఒక 2, 3 వేసుకోండి. కారం కూడా అంటే మీరు నచ్చిందనుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ కొంచెం మెత్తబడ్డాయి కదా! సో, ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలు అవి వేసుకొని ఒక్క 2, 3 నిమిషాల పాటు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. ఫ్రై అయిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 6, 7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. 6 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయింది కదా! ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఈ వాటర్ అంతా కొంచెం అంటే దగ్గరికయిపోవాలనమాట. అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి. అలాగే పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇక్కడ నేను హాఫ్ కప్పు వేసుకున్నాను. బాగా కలుపుకొని వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో చేసుకొని ఈ పెరుగంతా బాగా కలిసిన వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మీరు ఫ్లేమ్‌ని మీడియంలో చేసుకోవాలి. అప్పటి వరకు మీరు లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. లేదనుకోండి పెరుగు ముక్క ముక్కలుగా అయిపోద్దనమాట. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా అయినా లేదనుకోండి బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అంతా కొంచెం దగ్గరికవ్వాలంటే చికెన్ కర్రీలాగా అయిపోవాలనమాట. వాటర్ అనేది ఉండకూడదు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా అనమాట. సో, ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకోవాలి. నేనిక్కడ ఒక గ్లాస్‌తో తీసుకున్నాను. శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. బాస్మతి రైస్‌ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. కడిగి పెడితే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు ఈ చికెన్ చూసారా కర్రీలాగా అయిపోయింది కదా! కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. అలాగే వేడి నీళ్ళు వేసుకోవాలి. చల్లనీళ్ళు వేసుకోకూడదండి. వేడి నీళ్ళు వేసుకుంటేనే కుకింగ్ ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ ఉంటుందనమాట. మీరు చల్లనీళ్ళు వేసుకున్నారనుకోండి అక్కడ కుకింగ్ ప్రాసెస్ అనేది ఆగిపోద్ది. సో, వాటర్ అనేది మీరిక్కడ గ్లాసున్నర తీసుకోవాలి. గ్లాస్ రైస్‌కనమాట. సో, గ్లాసున్నర వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా! కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన మొత్తం రైస్ వేసుకోకుండా సగం రైసే వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరి, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ రిమైనింగ్ రైస్ ఎంతుందో అంతా వేసేసుకోవాలి. వేశాక సేమ్ అలాగేనండి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వరకు ఉంచుకోవాలండి అంతే. అలాగే ఒక్కొక్కసారి కుక్కర్‌కి విజిల్స్ రావండి. నాతో కూడా అలా జరుగుతుండుంటాయి. అప్పుడు మీరు ఒక 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఇంకా విజిల్ రావట్లేదనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 2 విజిల్స్ తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మీరు కుక్కర్ పైన మూత తీసుకోవాలి. చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో మీకు నేను చూపిస్తాను. చూసారు కదా! అలాగే మీకు నేను అడుగు నుంచి కూడా కలిపి చూపిస్తాను. చూడండి.
అస్సలు అడుగంటలేదు. నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి. రైస్ కూడా నానబెట్టాల్సిన అవసరం లేదండి. విడివిడిగా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. 15 నిమిషాల్లోనే మీరు చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి. నేను మాటల్లో చెప్పడం కాదు గానండి, మీరొక్కసారి ట్రై చేశాక మీరే అంటారు. అంత బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా! ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండే. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.